రైట్ రామూర్తి గారు వెల్కమ్ బ్యాక్ టు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. సార్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ రామూర్తి గారు ఒక పెద్ద అబాండం వేశారు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని. కాంగ్రెస్ వాళ్ళేమో అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, బీజేపీ అంటది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని. దీంట్లో ఎవరెవరు వాస్తవం సరే? దాంతోపాటు ఇందాక రామూర్తి గారు అన్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని మీరు చాలా క్లియర్గా విన్నారు. ఒకటి అవినాష్ గారు, సరే రామూర్తి గారు బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తగా, నాయకునిగా, ప్రవక్తగా వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్ ని, పార్టీ నాయకులను రక్షించడానికి కోసం టీవీల ముందు ఆత్మ చంపుకొని కూడా అబద్ధాలను నిజంలాగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. దట్ ఇస్ దేర్ డ్యూటీ, వాళ్ళ యొక్క బాధ్యత. కానీ వాస్తవాలు ప్రజలకు కూడా తెలుసు కదా, వారి అంతరాత్మకు కూడా తెలుసు కదా. ఇప్పటికి కూడా నాకు తెలిసి కేటీఆర్ గారు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ సినీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, పరిపాలన వ్యవస్థను ఇంకా ఇంకా నమ్మడం లేదు. కోర్టు నడుస్తున్నాయి కదా, ఈడీ నోటీసులు ఇచ్చే, ఏసీబీ నోటీసులు ఇస్తే మీరు ఆఫీస్కి పోతా ఉన్నారు, క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి పోయినారు మీరు. అది ప్రభుత్వ పరంగా లేకుంటే న్యాయ వ్యవస్థ పరంగా జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా మీరు పోతా ఉన్నారు. మళ్ళీ బయటకు వచ్చి బయట కూర్చుందాం, ఈ కోర్టులో ఎక్కేంది, కోర్టులో మాట్లాడేది ఏమున్నది, బయట పంచాయతీ కూర్చుందాం, మీ ప్యాలెస్ లో కూర్చుందామా, ఇంకెక్కడ కూర్చుందామంటే ఇది నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, విదేశాల్లో చదువుకొని వచ్చినారు. వ్యవస్థను డిన్నర్ దాకా 10 సంవత్సరాల కాలం పాటు, సుమారు 9.5 సంవత్సరాల కాలం పాటు వ్యవస్థను నడిపించినారు మీరు. మీ మనసులో ఇప్పటికీ అదే ఉన్నది, రాచరికపు మనస్తత్వం అన్నది ఈ పవర్ పోయిన తర్వాత కూడా మారలేదన్న విషయం అర్థమవుతా ఉన్నది. భయ్ జరిగిందేదో జరిగింది. మేము పాలించే సమయంలో పొరపాటు జరుగుతుంటే ఆఫీసర్లే తప్పని మీరు ఒప్పుకుంటున్నారు కదా. ప్రొసీజర్ లేకుండా అదే చెప్పి ఉంటే నాకు ఆఫీసర్లు చెప్పాలి, వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చేస్తారు, నాదేం తప్పున్నది అని సింపుల్ గా కొట్టి పారేసేట్లా. మీరు ఒక మంత్రిగా, షాడో ముఖ్యమంత్రిగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ మీరు ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ప్రభుత్వ తప్పుగా మీరు ఎందుకు అంగీకరించారని చెప్తున్నా. బయటకు వచ్చి ఇట్లా ప్రెస్ కు మాట్లాడడం, రండి కుస్తీ పడతాం రండి, ఆ లోపల వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళ పంచాయతీ చెప్పేది ఏంటి, నువ్వు నేను తెలుసుకుందాం, నీ మీద కేసులు ఉన్నాయి, నా మీద కేసులు ఉన్నాయి, ప్రజల ముందర లైవ్ డిటెక్టర్ పెట్టుకుందామా, లేకుంటే లైవ్ గా పెట్టుకుందాం ప్రజల ముందర, కోడి పందాల పోటీ పెట్టుకుందాం మాటలు గారని చెప్తే ఇదే ఏమర్థం అన్నమాట. మీరు మారండి దయచేసి. ప్రభుత్వ పరంగా జరిగే తప్పులుంటే మీ ద్వారా జరిగిన తప్పుల్ని హుందాగా అంగీకరిస్తే మిమ్మల్ని ఇప్పటికీ కనీసం క్షమించి ఒక రాజకీయ నాయకుడు చూస్తారు మీరు, మిమ్మల్ని ప్రజలు. లేకుంటే మారకుండా కష్టం అవుతుంది. మీరు కాదా అండి, మీ బాధ్యత కాదా? 55 కోట్ల రూపాయలు అప్పనంగా మున్సిపల్ నుంచి హెచ్ఎండి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేసినారు. ఏదైనా క్యాబినెట్ లో పెట్టినారా మీరు? డిస్కషన్ పాయింట్ పెట్టినారా? ఆర్థిక శాఖ అప్రూవల్ తీసుకున్నారా? పోనీ ఆ ఫిమా నిబంధనలు మొత్తం కూడా ఉల్లంఘించి డబ్బులు పంపిస్తారు, ఆ యొక్క ఆర్కే పర్మిషన్ తీసుకోరు. ఏమవుతుందిలే, పవర్ మళ్ళా మనకు వచ్చేది కాబట్టి ఎవరు అడుగుతారులే, ఎవరు చూస్తారో ఖాతాలని నేనే కాదు చెప్పేది, తర్వాత నేనే ముఖ్యమంత్రిని కదా, ఏ తప్పులు కాదు, లెట్ us ప్రొసీడ్ ఫర్దర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నిర్ణయం తీసుకుని చేసినారు. తలకిందులైన రాతంతా కూడా కిస్మత్ మొత్తం ఉల్టా అయిపోయిందంట. పవర్ బాయ్ అన్ని జరిగిన తప్పులకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఆన్సర్ ఏం ఆన్సర్ తయారు చేసుకోవాలని చెప్పేసి మీరు అంతా ఎక్సైజ్ చేయాల్సిన పరిస్థితి మీరు ఊహించి ఉండకపోవచ్చు. పవర్ లేని జీవితం ఇంత తొందరగా వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. డెఫినెట్ గా యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ ఆల్ దోస్ క్వెరీస్. జరిగిన తప్పులకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి. నాట్ ఓన్లీ 50, మీకు పెద్ద బాగా చిన్నగా అనిపిస్తుండొచ్చు కేటీఆర్ గారు, 45,000, 40 కోట్లు, 50 కోట్లు, 55 కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు? 5 కోట్లు, 10 కోట్లు ఖర్చు లేకుండా పంచాయతీ నింపుదాం అనుకుంటారు. సరే భయ్, 55 కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి మీరు దానం చేయలే, ప్రజల సొమ్ము, ప్రజాధనం మీ జేబులకి వెళ్ళి అప్పరంగా ఇచ్చి డొనేషన్ రాయలే. మీరు ప్రజల డబ్బండి, కష్టపడి సంపాదించి వారు కట్టే దాంట్లో ట్యాక్స్ రూపాయలు వచ్చేటువంటి డబ్బులు
ఫీజులు రూపాయలు వచ్చినట్టు మీరు అక్రమంగా ఎటువంటి ప్రొసీజర్ లేకుండా నిర్ణయం చేసుకొని ట్రాన్స్ఫర్ చేసే అధికారం మీరు తినేయచ్చు. అడ్మిట్, ఐ యాక్సెప్ట్. మీ జేబులోకి ఆ 50 కోట్లకి వెళ్ళి ఏం రాలేదు అనుకుందాం, 10% కమిషన్ రాలేదా, ఇంకేం రాలేదా అనుకుందాం ఒక నిమిషం కోసం. మీ బాధ్యత కదా ప్రొసీజర్ ఫాలో కావాల్సింది. క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి బాధ్యత కాదా? లేదా ఫెమా నిబంధనలు అడ్డం వస్తా ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సిన బాధ్యత మీది కాదా? ఇవన్నీ కూడా మీరు చదువుకున్న వాళ్ళు ఇట్టే చెప్తారు ఆన్సర్. తెల్లారు ఏమనుకోవాలా? ఇంకా మైండ్ సెట్ మారలేదు. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక ప్రజాస్వామ్య పద్ధతులను నడపాల్సిన ప్రభుత్వాన్ని మీరు నడపలేదు. ఇంకా కూడా అపోజిషన్ ఉండి కూడా మీ మైండ్ సెట్ మారలేదు. అదే రాచరిక వ్యవస్థను మైండ్ లో ఉన్నది. రాబోయే కాలంలో చాలా కష్టం అని ప్రజలు అనుకోరా? పక్క పెట్టారు అనుకోరా? రైట్ శ్రీనివాస్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. దిలీప్ గారు,